ఆల్రెడీ మోడీతో ఒక ఒప్పందం ఉంది. అదేంటంటే ఈయన ప్లేస్‌లో బీజేపీ అక్కడికి వస్తారు. రాజ్యసభలో వాళ్ళు తమ మెంబర్‌లను హ్మ్. పెంచుకునే కార్యక్రమంలో బీజేపీ ఉంది. సో, అందుకని జగన్ కూడా కోఆపరేట్ చేసి గతంలో కూడా చంద్రబాబు తన నలుగురు ఎంపీలని బీజేపీలోకి పంపించి తను సేవ్ అయ్యాడు. హ్మ్. అప్పుడు కూడా ఇలాంటి ఒప్పందమే చంద్రబాబు చేసుకున్నాడనేది చెప్తారు. హ్మ్. అలాగే ఇప్పుడు కూడా జగన్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. అదొక యాంగిల్. కానీ ఈయనెందుకు ఇప్పుడు అంబటి రాంబాబు ఈ విషయాన్ని తీసుకొచ్చాడు? అంటే ఏమన్నా ఆ యాంగిల్ ఏమన్నా ఉందా? హ్మ్. ఎందుకంటే వైసీపీలో ఎవరు కూడా ఇప్పటివరకు ఆయన మీద వీఎస్ఆర్ అంటారు ఆయన్ని, విజయసాయి రెడ్డి మీద యాంటీగా మాట్లాడలే. ఇంకా పాజిటివ్‌గానే స్పందించారు. హ్మ్. జగన్ కూడా ఇప్పటివరకు ఆయన గురించి ఎక్కడ మాట్లాడలేదు. లండన్‌లో ఉన్నాడు అనుకున్న జగన్, అయినా కూడా ఎక్కడ మాట్లాడలేదు. హ్మ్. నాయకులు కూడా ఎవరు మాట్లాడలేదు. లండన్‌లో ఉన్న జగన్ ఈ పాటికి తన వాళ్ళ ద్వారా, రోజా ద్వారా, వాళ్ళ ద్వారా అటాక్ చేయించుండేవాడు. అవును సార్. ఎవరు చేయలేదు. పైగా ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము హ్మ్. అనేది కూడా ఆయన ఏ పని చేసినా కూడా అది బాగా జరగాలని, వ్యవసాయం ఇంకోటి చేసినా కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాం అన్నట్టుగానే ఇచ్చారు. ఆయన కూడా జగన్ గాని ఇంకొకరిని గాని విమర్శించి హ్మ్. బయటికి పోలేదు. జగన్ ఎంతో చేశాడు, ఆయన బాగుండాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాను. అవును సార్. నాలాంటోళ్ళు 1000 హ్మ్. మంది పోయినా జగన్‌కి ఏమీ ఇది లేదు. హ్మ్. నాకు భారతం ఎంతో చేసింది, ఆమె కృతజ్ఞతలు ఇవన్నీ చెప్పాడు. సో, ఇవన్నీ ఉన్నప్పుడు ఆయనెందుకు అప్రూవర్‌గా మారతాడా? ఆయన మీద నిజంగా మోడీ ఆయన్ని అప్రూవర్‌గా మార్చి ఇతన్ని జైలుకి పంపిస్తాడా? ఒకవేళ మోడీ చేయకపోతే చంద్రబాబే ఈ పని చేస్తాడా? ఎందుకంటే చంద్రబాబు ముందున్న ఇమ్మీడియేట్ కర్తవ్యం ఏందంటే జగన్‌ని కంప్లీట్‌గా రాజకీయాల నుంచి పక్కకు తొలగించాలి. హ్మ్. అది చంద్రబాబు కేసులు పెట్టి అరెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఆయన జగన్ మీద కేసులున్నాయి. హ్మ్. అనేక మద్యం, ఇసుక ఇలాంటి రకరకాల కుంభకోణాల్లో ఆయన పేరుంది. రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులు ఏ3గా ఉన్నాడు. ఇలాగ చాలా ఉన్నాయి జగన్ మీద. జగన్‌ని జైల్లో పంపించాలంటే నిమిషాల పని. హ్మ్. ఆయన అన్నాడు కూడా చంద్రబాబు. నేను అనుకుంటే గంటలో జైల్లో ఉంటాడు. అది హ్మ్. కరెక్టే. అవును సార్. కానీ ఎంతకాలం ఉంచగలరు జగన్‌ని? మహా అంటే నెలో, 2 నెల్లో, హ్మ్. 3 నెల్లో ఉంచగలరు. లేదంటే బెయిల్ బెయిల్. వచ్చేస్తుంది. హ్మ్. జగన్‌కి డబ్బులుంది. ఆయన సుప్రీంకోర్టు టాప్ అడ్వకేట్‌లను పెట్టుకోగలడు. అవును సార్. ఆల్రెడీ ముకుల్ రోహత్గి లాంటోళ్ళు ఆయన తరఫున పనిచేస్తున్నారు. హ్మ్. కాబట్టి బెయిల్ వచ్చేస్తది. హ్మ్. వచ్చేస్తే ఆయనకి సింపతి కూడా రావచ్చు జగన్‌కి. వాళ్ళ క్యాడర్ యాక్టివేట్ అవ్వచ్చు. చంద్రబాబు విషయంలో అదే జరిగింది. హ్మ్. అందుకని చంద్రబాబు ఈ పందా ఎన్నుకోవడానికి రెడీగా లేరు. హ్మ్. అంటే జగన్‌ని జైల్లో పెట్టడం వల్ల మనకి లాభం కంటే నష్టమే నష్టం జరగచ్చని ఎక్కువుంటుంది. చంద్రబాబు. హ్మ్. అందుకని రెండో మెథడ్ ఏంటి? ఆల్రెడీ అతని మీద కేసులున్నాయి. ఏది అక్రమాస్తుల కేసులు. ఈ అక్రమాస్తుల కేసుల్లో గత 11 ఏళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. దీంట్లో గాని ఇప్పుడు ఆయనకి శిక్ష పడేట్టుగా చేయాలంటే బలమైన సాక్ష్యాధారాలేమి ఆ కేసులు కనిపించట్లే. హ్మ్. ఆల్రెడీ 1 బై 1 దాంట్లో ఉన్నోళ్ళు నిర్దోషులుగా బయటకొస్తున్నారు. అదేమీ తేలేటికి హ్మ్. కనిపించలేదు. అందుకని అప్రూవర్‌గా దాంట్లో ఏటుగా ఉన్న వ్యక్తి గాని అప్రూవర్‌గా మారితే ఎందుకంటే ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి ఆ కంపెనీకి సంబంధించిన లోటుపాట్లు, డాక్యుమెంట్స్ అన్నీ తెలిసి ఈయనకి. హ్మ్. ఎలా మ్యానిపులేట్ చేశారు ఏంటి అన్నీ తెలిసి ఈయనకి. కాబట్టి ఈయన గాని అప్రూవర్‌గా మార్చుకుంటే ఈజీగా జగన్‌కి కన్విక్షన్ పడే అవకాశం హ్మ్. ఉంది. జగన్ కన్విక్షన్ పడితే ఆయనకి 2 ఏళ్ల పైన గాని జైలు శిక్ష పడితే ఆయన రాజకీయాల్లో పోటీ చేయడానికి దాదాపు 8 ఏళ్లంతా పోటీ చేయడానికి అనర్హుడు. ఇంకా ఆయన తరపున ఓన్లీ భారతిరెడ్డి మాత్రమే నిలబడాల్సి ఉంటది. హ్మ్. చెల్లి గాని, తల్లి గాని లేరు. భారతిరెడ్డికి ఆ కైండ్ ఆఫ్ కేపబిలిటీస్ ఉన్నాయో లేదో తెలీదు ఇప్పటికైతే మనకి. ఆమె ఒక వ్యాపారవేత్తగా ఉంది తప్ప అవును సార్. రాజకీయాల్లో ఇప్పటివరకు ఆమె ఏమీ యాక్టివ్‌గా లేదు. వచ్చినా ఆమెకు టైం పడతది. హ్మ్. కాబట్టి ఈ లోపల లోకేష్‌ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేది చంద్రబాబు ముందున్న కర్తవ్యం. పవన్ కళ్యాణ్‌కి కూడా అదే గోల్ ఉంటది. ఎందుకంటే జగన్ లేకపోతే ఆ ప్లేస్‌లో పవన్ హ్మ్. కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే జగన్ ఉంటే ఒక భయమైతే ఉంది వీళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ 40% ఓటు షేర్ ఉంది. ఆయన దగ్గర డబ్బులున్నాయి. ఆయన దగ్గర మళ్ళీ క్యాండిడేట్‌లు ఎవరు తనకి గెలుస్తారనుకున్న క్యాండిడేట్‌లను పెట్టుకొని వాళ్ళకి డబ్బులు హ్మ్. తనే ఖర్చు పెట్టగలడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి. రెండోది మోడీ జగన్ పట్ల ఏమి యాంటీగా లేడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్‌కైనా, చంద్రబాబుకైనా ఇతన్ని డీల్ చేయడం కష్టమే జగన్‌ని. హ్మ్. అందుకని ఈ కేసులో ఇరికించాలంటే విజయసాయి రెడ్డిని అప్రూవర్‌గా మారిస్తే హ్మ్. జగన్‌ని ఇబ్బందులో పెట్టొచ్చు అనేది ప్లాన్ అని అనుకుంటున్నారు. హ్మ్. ముఖ్యంగా అంబటి రాంబాబు ఆరోపణ చేశాడు. ఇది అఫీషియల్‌గా ఇప్పుడు వైసీపీలో నుంచి అంబటి రాంబాబు చేశాడంటే ఆలోచించాల్సిన హ్మ్. విషయమే. అంటే ఎవరైనా ఆయన్ని అప్రోచ్ అయ్యారా? మరి అప్రోచ్ అయితే ఆయన ఎందుకు ఆ విషయం హ్మ్. చెప్పట్లేదు? ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. కొద్ది కాలంలో ఇది ఎక్కువ కాలం అయితే దాచుకోలేరు అవును కదా! సార్. ఆయనైతే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను. నేను హ్మ్. కేసులకైతే భయపడట్లేదన్నాడు. కేసులైతే ఆయనకి అయితే పోవు. ఆయన రాజకీయాల నుంచి వెళ్ళినంత మాత్రాన కేసులు పక్కకైతే హ్మ్. వెళ్ళవు.
కానీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు లీగల్ ప్రాసెస్ వేరు, పొలిటికల్ ప్రాసెస్ వేరు. లీగల్ ప్రాసెస్ వల్ల ఆయనకి పెద్ద ఇబ్బంది ఉండదు, పొలిటికల్ ప్రాసెస్ వల్లే ఇబ్బంది. పొలిటికల్ ప్రాసెస్ కానీ స్ట్రాంగ్ అంటే మోడీ స్థాయిలో వ్యక్తి కానీ స్ట్రాంగ్ అనుకుంటే ఈయన కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఆయన భవిష్యత్తు ఏందనే దాని మీద జగన్ భవిష్యత్తు డిపెండ్ అయ్యింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అండదండలు ఇప్పటికి కూడా జగన్కు ఉన్నాయి. జగన్ ఈ 8 నెలల్లో జగన్ వ్యవహారం చూస్తే కూడా ఫస్ట్ లో ఏమో ఢిల్లీకి పోయి హడావిడి చేశాడు ఇండియన్ కూటమి వాళ్ళు. అప్పుడు ఏమనుకున్నారు, ఇండియన్ కూటమి వైపు వెళ్తున్నారు, కానీ వెళ్ళలే. నేను కూడా అప్పుడు కూడా నేను చెప్పిన, ఇది హడావిడి ఎందుకు చేస్తా అంటే టు ప్రెజరైజ్ బీజేపీ, మీరు కానీ నన్ను పట్టించుకోకపోతే నాకు ఆల్టర్నేటివ్ లేదు, నేను అటు పోవాల్సి వస్తుంది అని ఒక ప్రెజర్ చేయడానికి తప్ప జగన్ కి ఇంటెన్షన్ ఏమీ లేదు. ఎందుకంటే బిల్లులకు అడిగిన అడగకపోయినా జగన్ నుంచి మద్దతు వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే జగన్ దగ్గర ఏముందో ఆఫర్ చేయడానికంటే రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 11 మంది ఉండేవాళ్ళు, వాళ్ళలో కొంతమంది పోయారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళని బీజేపీకి అప్పగించడానికి జగన్ ఒక ఆఫర్ ఇస్తున్నాడు, ఒకటి. రెండోది, గత ఎన్నికలప్పుడు జగన్ ఫండింగ్ అనేది చాలా రాష్ట్రాలకి బీజేపీకి చేశాడనేది కూడా ఇది ఉంది. నిజానికి ఫండింగ్ బీజేపీకి పెద్దగా అవసరం లేదు. వాళ్ళకి దేశంలో అతిపెద్ద కంపెనీలుగా ఉంటున్న రిలయన్స్, అదానీలే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. 1000 కోట్లు వాళ్ళు ఇవ్వగలరు బీజేపీకి, జగన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. కానీ జగన్ ఆఫర్ చేసేటప్పుడు నేను ఉంది అంటే తీసుకోవడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది, అదే డబ్బు ఎవరికి చేదన్నట్టుగా